శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తెలంగాణకే గర్వకారణమన్నారు మంత్రి ఉత్తమ్. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులన్నీ ఎంతో పటిష్టంగా ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు 3 ఏళ్లకే కుప్పకూలిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఉత్తమ్ పరిశీలించారు. భారీ వరదతో ప్రాజెక్టు అది తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం. ఇల్లు పూర్తయినా ఎంత గట్టిగా ఉంది ఈ డ్యామ్. కాంగ్రెస్ పార్టీ కట్టిన డ్యాములు పరిస్థితులు ఉన్నాయి. SRSPO, నాగార్జున సాగరు, శ్రీశైలము, నిజాం సాగరు, మరి వాళ్ళు కట్టిన మేడిగడ్డ అన్నారం సింధిల్ల బ్యారేజ్ 2019లో ప్రారంభోత్సవం చేస్తే 2023 వరకు కుప్పకూలిపోయిన విషయం కూడా తెలంగాణ ప్రజానీకానికి నేను మరోమారు మనవి చేస్తున్నాను. చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను. మరి మా ప్రభుత్వం తరఫున ఆ 3 బ్యారేజీలపై మా రాజకీయ దురుద్దేశం ఏమీ లేదు. జాతీయ అంతర్జాతీయ నిపుణుల సలహాల ఆధారంగా, కేంద్ర ప్రభుత్వం సలహాల ఆధారంగా, కేంద్ర ప్రభుత్వంతో నియమించబడ్డ సాంకేతిక నిపుణుల సలహా మేరకు మేము ఆ 3 బ్యారేజీల టెస్టింగ్ గాని ఉన్నత పనులు గాని చేపడతామని చెప్పి